అందరికీ నమస్కారం. నేను మీ లోటస్ రవి. ఈరోజు మన ఎల్ఆర్సి ఛానల్ ద్వారా గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి 260 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని నేను భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. అయితే ఈ విమాన ప్రమాదం జరగడానికి కారణాలను అన్వేషించడానికి ఇంగ్లాండ్ నుంచి అలాగే అమెరికా నుంచి బృందాలు రావడం జరిగింది. ఓకే, వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత కాక్పిట్ బాక్స్ కూడా కనుగొన్నారు, దొరికాయి. వాటి ద్వారా ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది చెప్తారు. కానీ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఏంటంటే, చనిపోయిన వ్యక్తుల యొక్క శరీర భాగాలైతేనేమి కాలిపోయి ఎవరు గుర్తుపట్టలేనంతగా తయారైపోయింది. పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? ఖరీదైనటువంటి ప్రయాణం చేస్తున్నారు. ఖరీదైనటువంటి ప్రయాణం చేస్తూ మృత్యువుల్లోకి చేరిపోయినారు. అయితే ఇది చిన్నది ముఖ్య విషయం ఏంటంటే, ఈ ప్రమాదం జరుగుతుందని ఒక వ్యక్తి సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ వ్యక్తికి ఈ ఫ్లైట్ యొక్క అంటే ఇది టేకాఫ్ అయిన తర్వాత కిందకు వస్తుందని, అంటే బై మిస్టేక్ కిందకు వస్తుందని ఏమైనా ఊహించారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా అనేది ఈ అన్వేషణలో వీళ్ళు చేస్తున్నటువంటి విచారణలో ఒక భాగం కూడా కాబోతోంది అని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఈ చనిపోయేటటువంటి 260 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పాపం 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వారందరి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం. నేను మీ లోటస్ రవి. ఈరోజు మన ఎల్ఆర్సి ఛానల్ ద్వారా గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి 260 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని నేను భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. అయితే ఈ విమాన ప్రమాదం జరగడానికి కారణాలను అన్వేషించడానికి ఇంగ్లాండ్ నుంచి అలాగే అమెరికా నుంచి బృందాలు రావడం జరిగింది. ఓకే, వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత కాక్పిట్ బాక్స్ కూడా కనుగొన్నారు, దొరికాయి. వాటి ద్వారా ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది చెప్తారు. కానీ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఏంటంటే, చనిపోయిన వ్యక్తుల యొక్క శరీర భాగాలైతేనేమి కాలిపోయి ఎవరు గుర్తుపట్టలేనంతగా తయారైపోయింది. పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? ఖరీదైనటువంటి ప్రయాణం చేస్తున్నారు.